ఉస్తాద్ భగత్ సింగ్ లో సాంగ్ రిలీజ్ అయింది దేఖ్ లేంగే సాలా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. లైక్ సాంగ్ అయితే కొంచెం యావరేజ్ కానీ ఉన్నమాట చెప్పుకోవాలి. బట్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా అనిపించారు. లుక్స్ చాలా యంగ్గా అనిపించినాయి. లైక్ మనకి ఖుషి మూవీలో చూసుకుంటే ఎలా ఉంటారో అలా అనిపించారు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే అంటే ఫ్యాక్ట్ లిరిక్స్ చాలా బాగున్నాయి. లైక్ మనకి ఒక లైఫ్ గురించి ఒక మోటివేషన్ ఇచ్చే టైప్లో ఉన్నాయి లిరిక్స్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను అంటే ఒక 20-25 టైమ్స్ వినాలండి, అది వేరే విషయం. సో చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయి లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా ఎక్కడో విన్నట్టుంది బట్ కొద్దిగా ఉంది. కానీ దీంట్లో హైలైట్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్, అట్ ది సేమ్ టైము స్టైల్ చాలా బాగుంది ఆయన స్టైల్. అండ్ నెక్స్ట్ వన్ శ్రీలీలాకి ఏమాత్రం తీసుకోకుండా ముందుకు వెళ్తే స్టెప్లు వేస్తున్నారు, అదైతే అదిరిపోయిందండి, మామూలుగా లేదు. మా పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ హరిశంకర్ గారు మళ్ళీ గబ్బర్ సింగ్ లెవెల్లో చూపిస్తున్నారండి. చూద్దాం ఇంకా ఎలా చూపిస్తారు ఏంటనేది. ఇంకా 5 సాంగ్స్ ఉన్నాయి. డిఎస్పీ గారు అంటే చెప్పక్కర్లేదు, ఆబ్వియస్లీ సాంగ్స్కి కేర్ ఆఫ్ అడ్డా అనమాట డిఎస్పీ గారు అంటే. సో ఇంకా సాంగ్స్ అన్ని బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మూవీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అండి. మళ్ళీ రీమేకే కాబట్టి మళ్ళీ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. అప్పుడు మనకి ఎలాగో ఆఫ్టర్ 10 years అది వచ్చి గబ్బర్ సింగ్ వేరే లెవెల్ మొత్తం ఊపిందో అలానే ఇది కూడా అలానే అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎస్, డ్యాన్స్ హైలైట్ అండి, అదే చెప్తున్నాం మీకు. అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారు ఆ స్టెప్స్ వేస్తున్నారంటే మామూలు విషయం చెప్పండి మీరు, అవునా కదా? అంత స్టైల్గా ఇస్తున్నారు. అదేముందిరా జుజ్జుబి అన్నట్టే చేస్తున్నారు అనమాట స్టెప్లు. అది నాకు బాగా అనిపించింది. అంటే ఒకరు డ్యాన్స్ వేస్తున్నప్పుడు అరే ఇది కష్టంగా వేస్తున్నారా బాబు అని ఫీలింగ్ వస్తే మనం చూసినప్పుడు, అది ఈయనకి అలా అనిపించలేదు. ఏదో యాజ్ యూజువల్గా అట్లా దుమ్ముదులు పెద్దాలు అన్నట్టు వేసేస్తున్నారు అనమాట. సూపర్. స్టెప్కి 100 కోట్ల లేదండి, ఒకళ్ళు ఇచ్చినా పర్లేదండి, జనాల కోసమే కాబట్టి పర్లేదు, ఇవ్వచ్చు. సో ఎలా కళ్యాణ్ గారు ఆ కోట్ వేసుకుని స్టెప్స్ వేస్తుంటే ఎలా అనిపించింది? చాలా బాగున్నారండి, నిజం చెప్తాను, అదే చెప్తున్నాను. లైక్ అప్పుడెప్పుడో మనకి కాదు చిరంజీవి గారి మూవీస్ ఉన్నాయి కదా 2, శంకర్ దాదా జిందాబాద్, ఇంకోటి ఉంది. సో దాంట్లో ఒక దగ్గర కోటేసుకొని వస్తారు పవన్ కళ్యాణ్ గారు, యాజ్ ఈజ్ లుక్ అండి సేమ్. చాలా చాలా అంటే సన్నగా లావుగా కనిపించలేదు నాకు ఎక్కడ. మామూలు బయటేమో అలా కనిపిస్తున్నారు, ఇక్కడేమో అలా కనిపిస్తున్నారు. ఏంటో మరి ఏం చేస్తున్నారు సీక్రెట్ అయినా మనకు అర్థం కావట్లేదు. హెయిర్ స్టైల్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదండి, అదే ఊపు అలానే ఉందన్నమాట. అంటే హరిశంకర్ గారు అన్నారక్క, సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల లేట్ కాలేదు, మా వల్ల లేట్ అయింది. కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు, డే అండ్ నైట్ అన్నారు. సో చాలా మంది కళ్యాణ్ వల్ల లేట్ అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు హరిశంకర్ గారే ఒప్పేసుకున్నారు నేనే లేట్ చేశా అని. సో ఏం చెప్తారు దీని గురించి? దాని గురించి ఏం చెప్పేది ఏముందండి, ఎవరైనా లేట్ చేసినా ఏం చేసినా మనం వెయిట్ చేస్తాం ఖచ్చితంగా, ఎందుకంటే దట్ ఈస్ పవర్ స్టార్ కాబట్టి, అది వేరే విషయము. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి టైం ఇచ్చి వాళ్ళు లేట్ చేశారంటే మనం ఏం చేయలేము. అయ్యా బ్లాక్ బస్టర్ కొడతాడు. శ్రీలీల అంటే ఒక నెగటివ్ టాక్ ఉంది, ఇప్పటి వరకు ఒక హిట్ సినిమా లేదు తన ఖాతాలో. కానీ ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆమెని చూడటం ఎలా? టు బి ఫ్రాంక్గా మాట్లాడంటే శ్రీలీలకి అంత నెగిటివ్ టాక్ ఏం కాదు, ఒక దగ్గరే ఉంది. మామూలుగా రవితేజ గారు హిట్లు వస్తున్నాయి కదా, మరి ఉంది కదా. కానీ రాశికన్నా ఉంది కదా, ఆ గురించి కొంచెం ఎక్కువ ఉంది మైండ్లో, నాకు చాలా భయంగా ఉంది. బట్ ఎన్ని ఉన్నా సరే అక్కడ ఉండేది ఎవరు అంటే లక్కకి బ్రాండ్ అంబాసిడర్ మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, ఎంతమంది ఎన్ని అన్లెక్కులు ఉన్నా కూడా కొట్టేస్తాం సినిమా. ఎస్, ఆయన కళ్ళు చాలా అంటారా సినిమా బ్లాక్ బస్టర్? అమ్మో, ఆ కళ్ళు గురించి ఎందుకండి మాటలు, నిజం చాలా పవర్ఫుల్గా ఉంటాయండి నిజంగా, సీరియస్లీ. ఆయన చూస్తుండే లైక్ అదేదో అంటే ఇంకా చిరుతుప్పులు లెక్కన అనిపిస్తుండే ఆ కళ్ళు. ఎస్.